అయోధ్య అంటే కేవలం రామ్ మందిర్ మాత్రమే కాదు, రామాయణానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచి 90% మందికి ఇప్పటికీ తెలియని 12 కంటే ఎక్కువ పవిత్ర ప్రదేశాలు అయోధ్యలో ఉన్నాయి. శ్రీరాముడి జన్మకి మూలమైన మఖౌడా ధామ్ నుంచి ఆయన అంతర్ధానమైన గుప్తార్ ఘాట్ వరకు కవర్ చేస్తూ చేసిన ఒక కంప్లీట్ ట్రావెల్ గైడ్ ఇది. మీరు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఒక్క వీడియో మీకు పూర్తి రూట్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న దివ్యమైన పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య దాదాపు 1300 కిలోమీటర్ల పైన దూరంలో ఉంటుంది. ఇప్పుడు అయోధ్యకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అయోధ్యకి ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ లేకుంటే లక్నో లేదా వారణాసికి ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయోధ్యకి రెగ్యులర్గా బస్సులు, ట్రైన్లు, క్యాబ్లు ఉంటాయి. మీ బడ్జెట్ ఎక్కువైతేనే ఫ్లైట్లో వెళ్ళండి, ఎందుకంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ 10,000 దాకా ఉంటుంది. మీరు లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ జర్నీని ఎంచుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి, కాబట్టి 1 or 2 months బిఫోర్ టికెట్ బుక్ చేసుకోండి. అయోధ్యలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ది అయోధ్య కంటోన్మెంట్, సెకండ్ది అయోధ్య ధామ్ జంక్షన్. మనకి రామ్ మందిరంకి అయోధ్య ధామ్ జంక్షన్ చాలా దగ్గరగా ఉంటుంది. మీకు ఒకవేళ అయోధ్యకి డైరెక్ట్ ట్రైన్స్ దొరకకుంటే లక్నో లేదా ప్రయాగ్రాజ్ వెళ్ళే ట్రైన్స్ బుక్ చేసుకోండి. అయోధ్య లక్నో నుంచి 130 కిలోమీటర్లు, ప్రయాగ్రాజ్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోకల్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నేను కాచిగూడ నుంచి ప్రయాగ్రాజ్ వరకు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇది యశ్వంత్పూర్ నుంచి లక్నో వెళ్ళే యశ్వంత్పూర్ లక్నో ఎక్స్ప్రెస్. ముందుగా ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి అక్కడి నుంచి అయోధ్యకి లోకల్ ట్రైన్లో వెళ్ళాను. రామాయణంలో ప్రయాగ్రాజ్ ప్రాముఖ్యత రామాయణ సర్క్యూట్లోని ఇంకో వీడియోలో వివరిస్తాను. మన ట్రైన్ ముందుగా అయోధ్య కంటోన్మెంట్ చేరుకుంది. కొన్ని ట్రైన్స్ ఇక్కడికి మాత్రమే వెళ్తాయి. తరువాతి స్టేషన్ అయిన అయోధ్య ధామ్ జంక్షన్ ఇక్కడి నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. నా ట్రైన్ అయోధ్య ధామ్ జంక్షన్ వరకు వెళ్తుంది. ఇదే అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్. భారత ప్రభుత్వం దీనిని చాలా అద్భుతంగా డెవలప్ చేసింది. నేను ఎటువంటి రూమ్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ పైన ఫ్లోర్లో ఉన్న జనరల్ వెయిటింగ్ హాల్లో ఉన్నాను. ఈ వెయిటింగ్ హాల్ అయితే ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంటుంది. భద్రాచలం మాదిరిగానే అయోధ్యలో కూడా వానరులు చాలా ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలన్నిటినీ ఒక వరుస క్రమంలో వెళ్ళాను. ఇది రైల్వే స్టేషన్ బయట ఈ రిక్షా స్టాండ్. ఇక్కడి నుంచి శ్రీరామ మందిరం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. కానీ నేను ముందుగా రామ్కీ పైడి వెళ్తున్నాను. మీరు మీ యాత్ర శ్రీరామ మందిరం నుంచే స్టార్ట్ చేసేటట్లయితే ఇక్కడి నుంచి ముందుగా శ్రీరామ మందిరానికి వెళ్ళండి. రామ్కీ పైడి వెళ్ళటానికి ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేశారు. హరిద్వార్లో హరికి పైరి ఎలాగో అయోధ్యలో రామ్కీ పైరి అలాగా. సరయూ నదిలో వరదలు వచ్చినా భక్తులు సురక్షితంగా పవిత్ర స్నానం ఆచరించేందుకు నిర్మించిన అద్భుతమైన ఘాట్ ఇది. ప్రతి ఏటా దీపావళి పండుగ రోజున రామ్కీ పైడి ఘాట్లపై లక్షలాది మట్టి దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేయడం విశేషం. ప్రతి సాయంత్రం ఇక్కడ లైటింగ్ లేజర్ షోలు నిర్వహిస్తారు. రామ్కీ పైడి స్నానం ముగించుకొని పక్కనే ఆనుకొని ఉన్న సరయూ నదిని చూడటానికి వెళ్ళాను. ప్రతిరోజు సూర్యాస్తమ సమయంలో నయాఘాట్ సమీపంలో ప్రత్యేకంగా నిర్మించిన సరయూ ఆర్తి ఘాట్ వద్ద అర్చకులు వేద మంత్రాల నడుమ దివ్యమైన హారతిని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సరయూ నదిపైన ఎడమవైపు 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే లక్ష్మణ్ ఘాట్ వస్తుంది. పదండి వెళ్దాం. రామాయణ ఉత్తరకాండ ప్రకారం శ్రీరాముడు కాలపురుషుడు అనగా యమునితో రహస్యంగా సమావేశమైనప్పుడు ఎవరూ లోపలికి రాకూడదని, వస్తే మరణశిక్ష విధించబడుతుందని లక్ష్మణుణ్ణి ద్వారపాలకుడిగా ఉంచుతాడు.
అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చి వెంటనే శ్రీరాముణ్ణి కలవాలని లేదంటే అయోధ్య మొత్తాన్ని శపిస్తానని బెదిరిస్తాడు. నగరాన్ని రక్షించడం కోసం లక్ష్మణుడు తన ప్రాణాలను లెక్క చేయక లోపలికి వెళ్ళి శ్రీరామునికి విషయం చెప్తాడు. శ్రీరాముడు లక్ష్మణునికి మరణశిక్షకు సమానమైన త్యజించడాన్ని శిక్షగా విధిస్తాడు. అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు వెంటనే ఈ స్థలానికి వచ్చి సరయూ నదీ జలాల్లో ప్రవేశించి యోగధారణ ద్వారా తన శేషనాగ అవతారాన్ని ముగించి వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ ఘాట్కి ఎదురుగానే లక్ష్మణ్ కిలా అని పిలిచే ప్రముఖ పీఠం ఉంది. ఇక్కడ లక్ష్మణునికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ రామ్కీ పైడి వైపు నడిచి తర్వాత శ్రీ నాగేశ్వర్నాథ్ మందిర్ వైపు వెళ్దాం. ఈ మందిరం రామ్కీ పైడి ప్రాంగణంలోనే కొలువై ఉంటుంది. రామాయణ కథనం ప్రకారం శ్రీరాముడు కుమారుడైన కుశుడు ఈ నాగేశ్వర్నాథ్ ఆలయాన్ని నిర్మించాడు. కుశుడు సరయూ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఆయన చేతికున్న ఆభరణం నీటిలో పడిపోతుంది. దానిని ముద్గలి అనే నాగకన్య తీసుకుంటుంది. నాగకన్యను వెతుక్కుంటూ వెళ్ళిన కుశుడు ఆమె పరమశివుని పరమ భక్తురాలని తెలుసుకుంటాడు. ఆమె భక్తికి కోరికకు మెచ్చి కుశుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి నాగేశ్వర్నాథ్ పేరుతో ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. కాలాంతరంలో ప్రాచీన అయోధ్య నగరం అడవిగా మారి మరుగున పడిపోయినప్పుడు విక్రమాదిత్య మహారాజు ఈ నగరాన్ని పునర్నిర్మించడానికి వచ్చినప్పుడు ఆయనకు లభించిన ప్రధాన ఆధారాలలో ఈ నాగేశ్వరనాథ్ ఆలయం ఒకటి. అయోధ్యలో రాముడి ఉత్సవాల కంటే ముందే అత్యంత వైభవంగా జరిగేది నాగేశ్వర్నాథ్ ఆలయంలోని మహాశివరాత్రి వేడుకలే. ఈ రోజున లక్షలాది మంది భక్తులు సరయూ నదీ నీటితో ఇక్కడ శివునికి అభిషేకం చేస్తారు. అయోధ్యకు వచ్చే భక్తులు శ్రీరాముడి దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ తప్పకుండా నాగేశ్వరనాథుణ్ణి దర్శించుకుంటారు. నెక్స్ట్ నేను చోటీ దేవికాళి మందిర్కి వెళ్తున్నాను. ఈ రామ్కీ పైడి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకి వస్తే వీణా చౌక్ ఉంటుంది. ఈ వీణా చౌక్ నుంచి రైట్ సైడ్కి తిరగగానే మనకి రామ్ మందిర్కి వెళ్ళే మార్గం ఉంటుంది. రామ్కీ పైడి నుంచి చోటీ దేవికాళి అమ్మవారి ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్ళాను. మీరు ఈ రిక్షాలో వెళ్ళొచ్చు. 10 రూపాయలు ఆటో ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయం మెయిన్ రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది. ఈ ఆలయం వెనుక సీతాదేవికి సంబంధించిన ఒక ముచ్చటైన కథ ఉంది. జానకి మాత జనక్పురిలో ఉన్నప్పుడు గిరిజాదేవిని భక్తితో పూజించేది. పెళ్ళైన తర్వాత అయోధ్యకి కోడలిగా వచ్చేటప్పుడు తన చిన్నప్పటి నుంచి పూజించిన గిరిజాదేవి విగ్రహాన్ని కూడా తన వెంట తెచ్చుకుంది. సీతమ్మ భక్తిని చూసి మురిసిపోయిన దశరథ మహారాజు ఆమె ప్రశాంతంగా ప్రతిరోజు పూజ చేసుకోవడం కోసం నయాఘాట్ సమీపంలో ఒక అందమైన మందిరాన్ని కట్టించాడు. అదే ఈ చోటీ దేవికాళి మందిరం. దర్శించుకోండి. అయోధ్య అనేది కోసల దేశానికి ప్రసిద్ధ రాజధాని నగరం. సంస్కృతంలో అయోధ్య అంటే యుద్ధం ద్వారా జయించడానికి వీలు కానిది లేదా శత్రువులకి లొంగనిది అని అర్థం. రామాయణంలో అయోధ్య నగర వైభవాన్ని, అక్కడ ప్రజల ధర్మ నిరతిని, సుపరిపాలనను వాల్మీకి మహర్షి అద్భుతంగా వర్ణించారు. హిందువుల 7 ముక్తి క్షేత్రాలలో అయోధ్య మొదటిది. తరువాత మథుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో దశరథ మహారాజు మరియు కౌసల్యదేవిల ప్రథమ పుత్రుడిగా ఈ పవిత్ర భూమిపైనే జన్మించాడు. రామాయణం కాలం తర్వాత శ్రీరాముడి కుమారుడైన కుశుడు ఇక్కడ మొదటిసారిగా ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. ఆ తర్వాత ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి క్యూ లైన్స్లో వెళ్ళి బ్యాగ్స్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే 2 కాంప్లెక్స్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కాంప్లెక్స్లో మన చెప్పులు ఉంచుకోవడానికి లాకర్స్ ఉంటాయి.
రైట్ సైడ్ కాంప్లెక్స్లో మొబైల్స్, బ్యాగ్స్ ఉంచడానికి లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్కి ఎటువంటి ఫీ తీసుకోరు, పూర్తిగా ఉచితం. దర్శనం అయ్యి మళ్ళీ వచ్చాక మనకి ఇచ్చిన టోకెన్ నెంబర్స్ చూపించి మన వస్తువునే తీసుకోవాలి. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. లోపలికి కెమెరా, మొబైల్ అలో లేదు. 1528వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాధిపతి మీర్బాకి ఇక్కడి ప్రాచీన రామ మందిరాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. అప్పటి నుండి ఈ స్థలం కోసం సుదీర్ఘ పోరాటం ప్రారంభమైంది. శతాబ్దాల కాలం పాటు సాగిన చట్టపరమైన, సామాజిక పోరాటాల తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 9, 2019న చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. వివాదాస్పద స్థలం పూర్తిగా హిందువులదేనని, అక్కడ రామమందిర నిర్మాణానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆగస్టు 5, 2020న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జనవరి 22, 2024న అత్యంత వైభవంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ ఆలయాన్ని రాజస్థాన్ ప్రసిద్ధ బన్సీ పహార్పూర్ గులాబీ రాళ్లతో సాంప్రదాయక ఉత్తర భారత నాగర శైలిలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడ ఐరన్ లేదా సిమెంట్ వాడలేదు. రాళ్లను రాళ్లతో అనుసంధానించే పద్ధతి అంటే ఇంటర్లాకింగ్ టెక్నిక్తో నిర్మించారు. దీనివల్ల ఆలయం కనీసం 1000 సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా ఉంటుంది. నా దర్శనం గంటలోపే అయింది. దర్శనం అయి నా వస్తువులు లాకర్స్ నుంచి తీసుకొని ఎగ్జిట్ వైపు వచ్చాను. ఇక్కడ ఎగ్జిట్ దగ్గర రైట్ సైడ్ నిత్య ప్రసాదం అందిస్తూ ఉంటారు, తీసుకోండి. ఉదయం 6:30 గంటలకి రామ్కీ పైడితో స్టార్ట్ అయిన నా ప్రయాణం బాలరాముని దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయింది. మీరు బాలరాముడి దర్శనం మొదటగా చేసుకోవాలి అనుకుంటే మీ యాత్ర ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఇక్కడి వాళ్ళు సమోసా, జిలేబీ ఇవే ఎక్కువగా తింటూ ఉంటారు. మన ఆహారం ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు లతా మంగేష్కర్ చౌక్ చుట్టుపక్కల హోటల్ రూమ్ తీసుకోవడం మంచిది. కొంచెం నీట్గా ఉంటాయి. 1500 నుంచి 2000 దాకా ఛార్జ్ చేస్తారు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా చాలా తక్కువ మంది కవర్ చేసే 3 ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడానికి వెళ్తున్నాను. ఇవి రామాయణంతో ముడిపడిన ముఖ్యమైన ప్రదేశాలు. మొదటగా మఖౌడాధామ్ వెళ్తున్నాను. రామ్ మందిర్ ఎగ్జిట్ నుంచి లతా చౌక్ దాటి బైపాస్కి ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేశారు. సరయూ నది అవతల మఖౌడాధామ్ ఉంటుంది. డైరెక్ట్గా ఆటోలు వెళ్ళవు కాబట్టి బైపాస్ నుంచి విక్రమ్ జోత్ జంక్షన్ వరకు ఆటో ఎక్కాను. 30 రూపాయలు ఛార్జ్ చేశారు. కోసల అనేది పురాతన భారతదేశంలోని ఒక శక్తివంతమైన మరియు సంపన్నమైన సామ్రాజ్యం. దీనిని సరయూ నది 2 భాగాలుగా విభజించేది, ఉత్తర కోసల, దక్షిణ కోసల. ఈ రాజ్యాన్ని సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు మహారాజు స్థాపించారు. ఈ వంశంలోనే మాంధాత, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు, దశరథుడు మరియు శ్రీరాముడు వంటి గొప్ప రాజులు జన్మించి పరిపాలించారు. అయోధ్యకి ఉత్తరంగా సుమారు 22 కిలోమీటర్ల దూరంలో బస్తీ జిల్లా పరిధిలో కటేశ్వర్ నాథ్ సమీపంలో మనోరమ నది ఒడ్డున మఖౌడాధామ్ ఉంది. ఇదే విక్రమ్ జోత్ జంక్షన్. ఇక్కడి నుంచి మఖౌడాధామ్కి ఆటోలు ఉంటాయి. నాకు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. దశరథ మహారాజుకు ఎంతమంది భార్యలున్నా సంతానం కలగకపోవడంతో ఆయన తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుల సహాయంతో దశరథుడు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి సంతానం కోసం ఇక్కడే అత్యంత ప్రతిష్టాత్మకమైన పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగగుండం నుంచి అగ్నిదేవుడు ఒక దివ్య పాయస పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రులకు పంచాడు. దాని ఫలితంగానే అయోధ్యలో శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు.
రాముడు భూమిపై అవతరించడానికి కారణమైన యాగం ఇక్కడే జరగడం వల్ల రామభక్తులకు ఇది రామజన్మభూమితో సమానమైన పవిత్ర స్థలం. అయోధ్య చుట్టూ జరిగే ప్రసిద్ధ 84 కోసి పరిక్రమ యాత్ర ఇక్కడి నుంచే అధికారికంగా ప్రారంభమవుతుంది. తిరిగి ఇక్కడి నుంచి అయోధ్యలోని బైపాస్కి చేరుకున్నాను. ఇక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో బడీ దేవికాళి అమ్మవారి టెంపుల్కి బయలుదేరాను. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది శ్రీరాముడి పూర్వీకులైన సూర్యవంశపు రాజుల కులదైవం ఆలయం. రాముడి ముత్తాతలైన రఘుమహారాజు, సుదర్శన మహారాజు వంటి వారంతా ఈ అమ్మవారిని పూజించారు. పౌరాణిక కథల ప్రకారం శ్రీరాముడు జన్మించిన తర్వాత తల్లి కౌశల్యాదేవి బాలరాముణ్ణి మొదటిసారిగా ఈ ఆలయానికి తీసుకువచ్చి వంశదేవత ఆశీస్సులు తీసుకుందట. ఇక్కడి గర్భగుడిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురూ కలిసి ఒకే విగ్రహంలో దర్శనం ఇవ్వడం విశేషం. దర్శించుకోండి. సమయం సాయంత్రం 4:30 అయింది. ఇక్కడ నుంచి గుప్తార్ ఘాట్కి బయలుదేరాను. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. సరయూ నది ఒడ్డున ఫైజాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఈ ఘాట్ మనసుకు అత్యంత ప్రశాంతతనిచ్చింది. భూమిపై రావణ సంహారం ముగిసి ధర్మపాలన అంతా పూర్తయిన తర్వాత శ్రీరాముడు తన అవతారాన్ని చాలించాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఈ ఘాటు వద్దే సరయూ నదీ జలాల్లోకి నడుచుకుంటూ వెళ్ళి అంతర్ధానమయ్యాడు, అంటే గుప్తమయ్యాడు. శ్రీరాముడితో పాటు సమస్త జీవరాశి, ప్రజలు కూడా ఈ నదిలో దిగి ముక్తిని పొంది తిరిగి తమ అసలు వైకుంఠధామానికి చేరుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. రాముడి పాదాలు తాకిన చివరి స్థలం కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. సమయం సాయంత్రం 6:30 గంటలయింది. నేను రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాను. ఇంతటితో డే 1 ముగిసింది. డే 2లో మొదటిగా భరత్కుండ్కు స్టార్ట్ అయ్యాను. భరత్కుండ్ అయోధ్య నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ప్రయాగ్రాజ్ సుల్తాన్పూర్ వైపు వెళ్ళే హైవేపై ఉంటుంది. నేను రైల్వే స్టేషన్ నుంచి వీనా చౌక్ దగ్గర బైపాస్కి ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి నాకా బైపాస్కి ఆటో ఎక్కాను. 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నాకా బైపాస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్లో వెళ్తే భరత్కుండ్కి చేరుకోవచ్చు. నాకు ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేశారు. భరత్కుండ్ నందిగ్రామ్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇదే దారిలో వాల్మీకి మహర్షి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ దిగి లెఫ్ట్ సైడ్కి 150 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే భరత్కుండ్ వస్తుంది. శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు అయోధ్య సింహాసనాన్ని నిరాకరించి రాముడి పాదుకలను తెచ్చి ఇక్కడే ప్రతిష్ఠించాడు. ఈ ప్రాంతాన్ని పౌరాణికంగా నందిగ్రామ్ అంటారు. భరతుడు ఈ నందిగ్రామ్లోనే ఒక చిన్న గుహ తవ్వుకొని మునివస్త్రాలు ధరించి 14 ఏళ్ళు తపస్సు చేస్తూ గడిపాడు. భరతుడు ఇక్కడే స్నానం చేసి నిత్య పూజలు చేసేవాడు. రాముడు వనవాసం ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు హనుమంతుడు ముందుగా వచ్చి రాముడి రాకను భరతుకు తెలిపింది కూడా ఈ స్థలంలోనే. ఈ భరత్కుండ్కి అతి సమీపంలోనే ప్రాచీన భరతుడి మందిరం ఉంటుంది. రండి వెళదాం. ఇక్కడి గుడిలో భరతుడు రాముడి పాదుకలను తన తలపై పెట్టుకున్న హృదయాన్ని కదిలించే విగ్రహం ఉంటుంది. ఇక్కడికి వస్తే భరతుడు లాంటి తమ్ముడు ఉండటం రాముని అదృష్టం అనిపిస్తుంది. ఈ మందిరంలో భరతుడు మరియు హనుమ ఉంటారు. ఈ ప్రాచీన భరతుని మందిరంలో స్వామి భరతునికి ఒక గుహ ఉంటుంది.
నాకు ఈవినింగ్ లక్నో నుంచి ట్రైన్ ఉండటం వల్ల నా యాత్ర ఇక్కడితో ముగిస్తున్నాను.